ఈ పరిశుద్ధ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము లూకా సువార్త 7వ అధ్యాయము మొదటి నుంచి 10 వచనాలు చదువుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయము మొదటి నుంచి 10 వచనాలు. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత కపెర్నహూములోనికి వచ్చెను. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావసిద్ధమై ఉండెను. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలెనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. వారు యేసునొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలు కొనిరి. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరాయన యొద్దకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను సహాధికారంలోనికి లోబడిన వాడను. నా చేతి క్రిందను సైనికులు ఉన్నారు. నేనొకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని చేయమంటే ఇది చేయునని నేను చెప్పినట్లు ఆయనతో చెప్పుడని వారిని పంపెను. యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలులోనెను ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో చెప్పుచున్నానెను. పంపబడిన వారి ఇంటిలోనికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఉండట కనుగొనిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెడికిల్లో దీవించున్నాడు. దేవుని వాక్యాన్ని చదివి వినిపించిన నీల రమేష్ గారికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం వినబోతున్నాం. మొదటిగా యేసు ప్రభు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యంలోని ఒక శతాధిపతి యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ శతాధిపతి అంట యేసుని గూర్చి విని, ఎవరు గూర్చి విన్నాడు? ఎవరు గూర్చి విన్నాడండి శతాధిపతి? యేసుని గూర్చి విని. ఏమిటి యేసుని గూర్చి విన్నాడో అది మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ దినాలలో యేసు ప్రభువారు జీవించిన కాలంలో ఆయన జీవించినటువంటి యెరూషలేము అంతా కూడా, ఇశ్రాయేలు దేశమంతా కూడాను రోమీయులు పరిపాలించారండి. మన భారతదేశాన్ని బ్రిటిషులు వారు ఎలాగైతే పరిపాలించారో ఆనాటి దినాలలో రోమా ప్రభుత్వం వారు ఇశ్రాయేలు దేశాన్ని పాలిస్తున్నటువంటి దినాలవి. మరి అలాగే కొర్నెలిస్ అనేటువంటి ఒక ఆయన ఉంటాడు, ఆయన శతాధిపతి. ఆయన రోమా దేశానికి చెందినటువంటి వాడే. రోమా ప్రభుత్వంలో శతాధిపతి. శతాధిపతి అంటే 100 మందికి అధికారి. 100 మందికి అధికారి. ఈ శతాధిపతి ఎవరు గూర్చి విన్నారు? యేసుని గూర్చి విన్నాడు. ఏమని వినుంటాడంటే, ఆయన రోమా ప్రభుత్వంలో ఒక మిలిటరీ ఆఫీసర్. ఆయన ఒక మిలిటరీ ఆఫీసర్. ఆ శతాధిపతి పెద్ద అధికారి. ఆయనకు ఒక దాసుడు ఉన్నాడంట. అతను మరణానికి దగ్గరైపోయాడు, చచ్చిపోయాడు, చావ సిద్ధమై ఉన్నటువంటి వాడంట. ఈ లోపల ఈయన ఎంతో ప్రేమించాడు. ఆ దాసుడు ఎవరంటే, అప్పుడు పనోళ్ళు ఎవరుండేవారంటే, మన భారతదేశంలో బ్రిటిషర్స్కి భారతీయులు, ఇండియన్స్ ఎలాగైతే పనులు చేసి పెట్టారో ఆ రోజుల్లో ఇశ్రాయేలీ దేశంలో ఉండే ఈ రోమా అధికారులకు వారు పనిచేసేవారు. అలాగ పనిచేస్తున్నటువంటి ఒక దాసుడు మరణ రోగంతో ఉన్నాడంట. అటువంటి సమయంలో ఈ శతాధిపతి ఎవరిని గూర్చి విన్నారంటే, యేసుని గూర్చి విని. ఏమిటి యేసుని గూర్చి వినుంటాడు ఆయన? ఈ రాత్రి యేసుని గూర్చి వినటానికి వచ్చిన నువ్వు, శతాధిపతి ఏ విధంగా అయితే యేసు ప్రభుని తన స్వరక్షకునిగా స్వీకరించాడో ఆ విధంగా ఈ రాత్రి కాలము నీ హృదయంలోకి యేసు ప్రభు రావాలని కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుని గూర్చి ఏమని వినుంటాడు? యేసు ప్రభు ఆశ్చర్యకరుడు. బైబిల్లో ఉంది, పరిశుద్ధ గ్రంథంలో ఆయన పుట్టుకకు 700 సంవత్సరాల క్రితమే యెషయా ప్రవక్త గారు రాశారు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అని ఆయన ప్రవచించారు.
ఈ అన్ని క్వాలిటీస్ కూడాను, ఈ అన్ని అర్హతలు కూడాను ఆ శతాధిపతి వినుంటాడు. యేసుని గురించి విని, చాలా ఆశ్చర్యకరుడు యేసు ప్రభువు, అద్భుతాలు చేసేటువంటి దేవుడు, స్వస్థతలు కలిగించేటువంటి దేవుడు, నీకు రక్షణ ప్రసాదించడానికి నరరూపిగా ఈ లోకానికి లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చినటువంటి ఆయన యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుని గూర్చి విని, ఎవరి కోసం? తన కోసం కాదు, తన దాసుడు రక్షింపబడాలి, తన దాసుడు స్వస్థపరచబడాలి. ఆ దాసుడు పోని రోమియుడు అంటే కాదు, ఇశ్రాయేలు దేశానికి చెందినటువంటి వాడు. ప్రేమించాడు తన దాసుని. ఒక అధికారి ప్రేమించగలేనిది సర్వ మానవాళిని ప్రేమించినటువంటి దేవుడు. మనం ఇంకను పాపులమై ఉంటుండగా యేసు ప్రభు వారు మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చి ఆయన సిలువలో బలియాగమై చిందించిన ప్రశస్తమైనటువంటి రక్తములో మనకు విడుదల విమోచనిచ్చి మునుపు దూరస్తులైన మనలను సమీపస్తులుగా దగ్గరగా చేసుకున్నారటండి. దేవునికి స్తోత్రం. తప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం ఒకసారి. అది యేసు ప్రభు వారు మన కొరకు చేసిన రక్షణ కార్యం. దూరస్తులమైపోయామంట, పాపము వలన మనము దూరస్తులమైపోయామంట. పాపము వలన మనము దూరస్తులమైపోయినటువంటి మనలను ఆయన ఏం చేశాడంటే యేసయ్యతో తిరిగి సమీపంగా చేశారు. యేసు ప్రభు వచ్చింది మనలను రక్షించటానికి. లోక రక్షకుడుగా ఈ లోకానికి వచ్చారు ఆయన. ఎవరి కోసం వచ్చారంటే ఏదో ఒక తెగవారి కోసం రాలేదు. లోకములో ఉండేటువంటి సర్వ మానవాళిని, ప్రతి ఒక్కరూ, ఏ కులస్తుడైనా ఏ మతస్థుడైనా ఎవరినైనా సరే, ప్రతి ఒక్కరూ ఆయన రక్షణ ప్రణాళికలో ఉండాలనేటువంటిదే యేసు ప్రభు వారి యొక్క ఉద్దేశమైనది. యేసు ప్రభు వారిని రక్షకునిగా స్వీకరించటానికి మనం మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మతగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుంచి మనలను విడిపించి మనలను పవిత్రులుగా చేయటానికి లోకానికి వచ్చినటువంటి దేవాది దేవుడు యేసు ప్రభు వారు. ఎంతో మంది పాపులని విడుదల చేసి తన స్వరక్తముతో కడిగి కొని ఆయన రక్షణ ప్రణాళికలో ఉంచుకున్నటువంటి దేవుడు. అందులో నేనొకడిని. మీరైతే ఎలాగొచ్చి కూర్చున్నారో అలాగే నేను ఒకరోజు విసుగ్గా కూర్చున్నాను. ఆయన చెప్తే, ఒక దైవజనుడు చెప్తున్నప్పుడు, మానవుడు పాపి, పాపము నుంచి విడుదల పొందాలంటే యేసుని స్వరక్షకునిగా స్వీకరించాలి అని ఆయన చెప్పారు. నాకు ఆ రాత్రి ఇంటికి వెళ్ళి పడుకున్నాను. నేను రక్షింపబడ్డది మధ్యప్రదేశ్ బిలాయిలో. అక్కడ యేసు ప్రభు నేను రక్షకునిగా అంగీకరించిన తర్వాత, అప్పుడు యవనస్తుని, నేను అక్కడే బాప్తిసం తీసుకున్నాను. క్లుప్తంగా చెప్తా ఉన్నా. నా పాపపు స్థితి నుంచి నాకు విడుదలిచ్చి, పాపం అనేది నన్ను అంటుకునేటువంటి దినాలలో యేసు ప్రభుకి ఎప్పుడైతే నా హృదయాన్ని సమర్పించానో, పాపము నుంచి నన్ను దూరం చేసి ఈరోజు దేవుడు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడప్పుడు అనుకుంటాను, నేను ఏమనుకుంటానంటే, యేసు ప్రభు నేను రక్షకునిగా స్వీకరించకపోతే నా జీవితం ఏంటి? చెడు వ్యసనాలకి నేను బానిసనైపోయి ఉండేవాడినేమో. అప్పుడప్పుడే చాలా చెడ్డ అలవాట్లు వస్తూ ఉన్నాయి. సరైనటువంటి యవ్వన ప్రాయములో దేవుడు నన్ను దర్శించాడు, నన్ను రక్షించుకున్నాడు, దూరం అయిపోతున్న నన్ను సమీపస్తుని చేశాడు. ఆయన ఈ స్థాయికి తీసుకొచ్చి ఈరోజు అనేక మందికి ఆయన యొక్క రక్షణ సువార్తను ప్రకటించటానికి నన్ను ఏర్పరచుకున్న నా దేవునికి నేను స్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. శతాధిపతి యేసుని గూర్చి విన్నాడు. ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడని విన్నాడు. సృష్టి మీద అధికారము కలిగిన దేవుడని విన్నాడు. సముద్రాన్ని గద్దించినటువంటి దేవుడని విన్నాడు. చనిపోయిన వారిని తిరిగి లేవనెట్టినటువంటి దేవుడని విన్నాడు.
రోగులను స్వస్థపరిచిన దేవుడని విన్నాడు. కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇచ్చినటువంటి దేవుడని విన్నాడు. చేతులు లేని వారికి చేతులు ఇచ్చినటువంటి దేవుడని విన్నాడు. అందులైనటువంటి వారికి చూపు కలిగించినటువంటి దేవుడని ఆయన విన్నాడు. అందుకే యేసుని గూర్చి విని ఆయనకు ఒకటి అర్థమైపోయింది. ఆ రోజుల్లోనే ఏమర్థమైపోయిందంటే, యేసు ప్రభువారు ఎవరో కాదు, సాక్షాత్తు లోక రక్షకుడు మాత్రమే కాదు, ఆయన దేవాది దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని అర్థమైపోయింది. తప్పెట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. ఈ రాత్రి నా మాటలు వింటున్నటువంటి మీకు మనవి చేస్తున్నాను, యేసుని గూర్చి వింటున్నటువంటి మీరు ఏ విధంగా యేసుని తెలుసుకోవాలని, యేసుని తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పుడు ఆయన యూదులందరూ, అంటే యూద కుటుంబానికి ఒక యూదులైనటువంటి వారు, ఆ యూద వంశములో నుంచే యేసు ప్రభువారు ఈలో మనిషి కుమారుడిగా మరి ఈ లోకానికి రావటం జరిగింది. అప్పుడు యూద మత పెద్దలను అందరినీ పిలిచి నువ్వు వెళ్ళి యేసు ప్రభుతో ఒక్క మంచి నా దాసుడి గురించి చెప్పండి, మరణానికి దగ్గరగా ఉన్న నా దాసుడు రక్షింపబడాలి, పరిపూర్ణమైన ఆరోగ్యవంతుడు అవ్వాలి, స్వస్థత పొందాలి, దయచేసి చెప్పండి, రికమెండ్ చేయండి అన్నారు. అప్పుడు ఆయన శిష్యులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి అన్నారు, మాకు నిన్ను ఆరాధించుకోవటానికి మాకు మందిరాన్ని కట్టించాడు, సమాజ మందిరాన్ని, కాబట్టి నీ దగ్గర మేలు పొందటానికి యోగ్యుడు ఈ శతాధిపతి అని చెప్పాడు. సరే, యేసు ప్రభు దగ్గర చెప్పినప్పుడు చాలా గొప్పగా చెప్పారు. దాసుడు చాలా మంచోడు, ఆ శతాధిపతి చాలా మంచోడు. అప్పుడు యేసు ప్రభు ఎక్కడొచ్చేస్తున్నారో అని ఆ శతాధిపతి ఏం చెప్పాడు తెలుసా అండి? దయచేసి యేసు ప్రభుని రమ్మనొద్దు మా ఇంటికి, నేనంత యోగ్యుణ్ణి కాను, ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు, నా దాసుడు స్వస్థపరచబడతాడని చెప్తూ, నేను కూడా ఒక అధికారములో ఉన్నాను, ఒకరిని రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు, అంత అధికారము కలిగిన నా అధికారము యేసు ప్రభు ముందు ఏమాత్రము గొప్పది కాదు. ఈ మాటలు విన్నా ఇప్పుడు యేసు ప్రభు వారు ఎవరి గురించి విన్నారు? శతాధిపతి గురించి విన్నారు. శతాధిపతి గురించి విని యేసు ప్రభు వారు ఏం చేశారంటే ఆశ్చర్యపోయారటండి. ఏమిటండి? యేసు ప్రభు వారు ఆశ్చర్యపోయారట. ఆయన నిజంగా ఆశ్చర్యకరుడు. ఒక అన్యుడైనటువంటి అధికారి యేసు ప్రభుని రక్షకునిగా తెలుసుకున్నాడు. ఈ రోజు ఈ రాత్రి కాలము ఈయన మాటలు వింటున్నటువంటి మీరు యేసు ప్రభుని మీ స్వరక్షకునిగా స్వీకరించాలని మనవి చేస్తున్నాను. మీ పాపముల చేత నేను విసిగితిని అంటాడు ఒక చోట దేవుడు యెషయా గ్రంథంలో. అదే సందర్భంలో ప్రేమ కలిగిన దేవుడు, నువ్వు యేసు ప్రభుని రక్షకునిగా స్వీకరిస్తే నీ పాపాలు ఆయన వెనక తట్టు పారేసుకునేటువంటి దేవుడు. యేసు ప్రభువుని చూసి నువ్వు గొప్ప దేవుడు అని చెప్తే దేవునికి ఏం పెద్ద గొప్ప కాదండి. యేసు ప్రభువుని ఆశ్చర్యపరిచేటువంటి ఒక జీవితం మనకుంటేనే యేసు ప్రభుకి ఇష్టం. మనందరం యేసు ప్రభు గొప్ప దేవుడు, నువ్వు అన్నా అనకపోయినా గొప్ప దేవుడు, నువ్వు నమ్మినా నమ్మకపోయినా గొప్ప దేవుడు. ఆయన ఆశ్చర్యకరుడు, గొప్ప ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అటండి. ఆయన సామాన్యుడు కాదు. ప్రతి ఒక్కళ్ళు ఆయన గురించి గొప్పగా చెప్పేవాళ్ళే. కానీ దేవుడు అంటున్నాడు, యేసు ప్రభు ఈ రాత్రికాలం ఏం కోరుకుంటున్నాడంటే, నువ్వు నా గురించి గొప్పగా చెప్పడంలో ప్రత్యేకత ఏమీ లేదు, నేను నిన్ను గురించి గొప్పగా చెప్పాలని కోరుకుంటున్నాను అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. శతాధిపతి ఆ మాటలు చెప్పినప్పుడు యేసు ప్రభు వారట ఆశ్చర్యపడ్డారంట. చూడండి బాబా, మాట ఉందండి, చూడండి ఆ మాట ఎక్కడుందో. లూకా సువార్త 7వ అధ్యాయం 9వ వచనం అనుకుంటే ఒకసారి చదవండి, గట్టిగా చదవండి. అది యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి
తన వెంట వచ్చుచున్నటువంటి జనసమూహం వైపు తిరిగి ఇశ్రాయేలీయులలో ఇతని వంటి వాడు లేడు అని ఆశ్చర్యపడ్డాడంటండి. ఒక అన్యుడైనటువంటి శతాధిపతిని చూచి ఆశ్చర్యపడ్డాడంట. ఎవరండి? యేసు ప్రభువారు. ఈ రాత్రికాలం యేసయ్య కోరుకున్నది మనందరికీ యేసు ప్రభు గురించి తెలుసు. సంతోషం, ఆయన ఆశ్చర్యకరుడు. నువ్వు చెప్తావు, నేను చెప్తాను, మనం అందరం చెప్తాం. కానీ యేసు ప్రభువారు శతాధిపతిని చూచి ఆశ్చర్యపడినట్లు మరి ఇంకెక్కడా పరిశుద్ధ గ్రంథంలో లేదు. ఈ రాత్రి యేసయ్య ఆశ్చర్యపడే విధంగా నీ ఆత్మీయ జీవితం ఉండాలి. యేసును నువ్వు స్వరక్షకునిగా స్వీకరించాలి. యేసు ప్రభు సృష్టి మీద అధికారం కలిగిన వాడు, సర్వశక్తిమంతుడు. ఒకసారి ఆయన సముద్రంలో ఆయన శిష్యులతో కలిసి ప్రయాణం చేస్తూ ఆ దోణిలో చిన్న పడవలో పడుకున్నారటండి. అనుకోకుండా పెద్ద ప్రళయం వచ్చేసిందంట సముద్రం మీద. ఆ ప్రళయం వచ్చినప్పుడు శిష్యులు అల్లిపోతున్నారు. పక్కన ఉన్నటువంటి యేసు ప్రభుని మర్చిపోయి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. చాలాసార్లు మనం కూడాను మన పట్ల ప్రేమ కలిగినటువంటి దేవుణ్ణి మర్చిపోయి మన ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం. అందుకే చాలా విషయాల్లో మనం విఫలమైపోతూ ఉంటాం. కొంచెంసేపు వాళ్ళు ప్రయత్నం చేసి వాళ్ళ వల్ల ఇంకా కాలేదు. అప్పుడు నిద్రలో ఉన్నటువంటి యేసయ్యను లేపేశారు భయపడుతూను. యేసు ప్రభు వారు లేచారు. నువ్వు నిద్రపోతున్నావు, చూడు ఎలాగుందో. లేకటం యేసు ప్రభు వారు ఏం చేశారంటండి? ఆయన సముద్రాన్ని గద్దించాడు. ఆయన నిమ్మళించు, తుఫాన్ ఆగిపో అంటే రెండు ఆగిపోయానంట. సృష్టి మీద అధికారము కలిగిన దేవుడు, పాపులను రక్షించుటకు ఈ లోకానికి మనుష్య కుమారుడిగా వచ్చినటువంటి దేవుడు యేసు ప్రభువారు. నీ జీవితంలో నువ్వు యేసుని నమ్మితే నీకు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు ఆయన. యేసుని నీ హృదయంలోకి రక్షకునిగా నువ్వు ఆహ్వానిస్తే ఆయన అద్భుతాలు చేసేటువంటి దేవుడు. ఈ రాత్రి నువ్వు కూడా యేసుని గూర్చి విని, ఎవరి గూర్చి? యేసుని గూర్చి విని నీ హృదయంలోకి యేసు ప్రభువుని ఆహ్వానించాలి. ఎంత ఆహ్వానించాలి అంటే యేసయ్య ఆశ్చర్యపడే అంత ఆహ్వానించాలి. యేసయ్యకు మహిమ తీసుకొచ్చేంత ఆశ్చర్యపడాలి. నమ్మతగిన దేవుడు ఈరోజు పేదలైనటువంటి వారు, నిరుపేదలైనటువంటి వారిని పైకి తీసుకొచ్చింది క్రైస్తవ మిషనరీలే. మొట్టమొదటిగా వారు అంకిత భావంతో బీదలైనటువంటి వారి మధ్యకు వచ్చి వైద్యం అవనండి, విద్య అవనివ్వండి, ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా చేసినటువంటి గొప్ప మిషనరీలు. అలాగొచ్చిన మిషనరీలో ఒక గొప్ప మిషనరీ మన దేశానికి వచ్చారు. ఆయన పేరు విలియం కేరీ. అంత గొప్ప సేవ భారతదేశంలో మహానుభావుడు చేశాడు పేదల మధ్య. దేవుడు తన బిడ్డల్ని ఏర్పరచుకొని ఆ విధంగా పేదలైనటువంటి వారందరూ కూడాను విద్యాపరంగాను వైద్యపరంగాను పైకి రావటం జరిగింది. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమ ఉన్నతమైనటువంటిది ప్రేమ. ఆత్మీయంగా నిన్ను బలపరిచేటువంటిది, భౌతికంగా బాహ్యంగా నీకు మేలు చేసేటువంటిది ఏదన్నా ఉందంటే యేసు ప్రభు వారి యొక్క ఉన్నతమైన ప్రేమని మీకు మనవి చేస్తున్నాను. ఆయన ఆశ్చర్యకరుడండి, ఆశ్చర్యకరుడు. అందుకే ఒక సందర్భంలోని మోషే గారు అంటారు, ఊరక నిలిచియుండి చూడుడి అంటాడు. ఊరక నిలిచియుండి చూడుడి అంటాడు. నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనంలో. సందర్భం ఏంటంటే దేవుడు బానిసత్వంలో మగ్గిపోతున్నటువంటి తన ప్రజలను మోషే గారి ద్వారా విడుదల చేసి ఐగుప్తు దేశము నుంచి కనాను దేశానికి నడిపించాలని వస్తున్నప్పుడు వీరు సరిగ్గా ఎక్కడికి వచ్చేసారంటే సముద్రం దగ్గరకు వచ్చేసారు. ఈ లోపల ఫరో అనేటువంటి ఆ రాజు ఏం చేశాడంటే, అవును మనమేంటి, మనకు బానిసలుగా ఉండాల్సినటువంటి ఆ యూదుల్ని మనము విడిచిపెట్టేసాం, ఇశ్రాయేలుల్ని. వాళ్ళని వదిలేస్తే మనకు పని చేసేవాళ్ళు ఎవరు, తిరిగి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకురండి అని సుమారుగా 600 రథాల మీద
మంచి స్పీడ్గా ఐగుప్తు అధికారులు వచ్చేస్తున్నారటండి. అయితే విషయం ఏంటంటే, దేవుని యొక్క శక్తి తెలుసుకోవటానికి దేవుడు ఏం చేశాడంట, ఫరో యొక్క హృదయాన్ని కఠినపరిచాడంట. చాలాసార్లు దేవుని యొక్క మేలు మనం తెలుసుకోవాలని దేవుడు అప్పుడప్పుడు మనల్ని పరీక్షలకు విడిచిపెడతా ఉంటాడు. ఆ పరీక్షలన్నీ అధిగమిస్తూ దేవుని యొక్క ప్రేమను మనం తెలుసుకోవలసిన వారమై ఉన్నామని ప్రభునామములో మనవి చేస్తున్నాను. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధంగా వాళ్ళు సరిగ్గా సముద్రం దగ్గరికి వచ్చేసారు. సముద్రం దాటుదామంటే లేదు. వెనక్కి చూసేటప్పుడు ఫరో సైన్యం 600 రథాలతో మంచి స్పీడ్గా వచ్చేస్తున్నారు. ఇప్పుడు అందులో కొంతమంది, అందరూ కావలసిన వాళ్ళు ఉంటారు కదని, యాంటీగా కూడా కొంతమంది ఉంటారు కదా. మోషే గారికి వ్యతిరేకంగా ఉన్నవారు కొంతమంది వచ్చి మోషే గారిని విసిగించడం మొదలుపెట్టారంట. అనవసరంగా నువ్వు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చేసావు, మేము ఇదే ఐగుప్తులో ఉంటే బానిసలుగా ఈ దిక్కుమాలను బతికినా బతికేద్దు, తినటానికి అక్కడ మాంసం ఉంటుంది, తినటానికి రొట్టెలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, మమ్మల్ని ఇక్కడ ఏమీ లేకుండా తీసుకొచ్చేసావు. ఇప్పుడు చూడబోతే ముందు నుయ్య, వెనక ముందు ఏంటి మాకు ఇప్పుడు నుయ్య ఏంటంటే సముద్రం ఉంది, వెనకాల గొయ్య, ఎందుకంటే ఫరో సైన్యం వచ్చారు, ఇప్పుడు మమ్మల్ని అరెస్ట్ చేస్తారు, ఇప్పుడు. అప్పుడు మోషే గారు దేవుని దగ్గర ప్రార్థన చేసి చెప్తున్న మాట, ఊరక నిలచియుండి చూడుడి. నీ జీవితంలో గొప్ప అద్భుతాలు చేస్తాడు. నువ్వు యేసు ప్రభుని కానీ రక్షకునిగా స్వీకరిస్తే నువ్వు ఊహించని గొప్ప అద్భుతాలు చేయటానికి యేసయ్య ఎప్పుడు సిద్ధమే. ఊరక నిలిచియుండి చూడు. అలనాడు ఇశ్రాయేలీ జనాంగానికి చెప్పిన దేవుడు ఈ రాత్రి కాలం నీకు నాకు చెప్తున్నాడు, ఊరక నిలిచియుండి చూడుడి. ఆయన ఆశ్చర్యకార్యాలు. వారందరూ మొర్రపెట్టిన తర్వాత, మొర్రపెట్టింది ఎవరికి? మోషే గారితో చెప్తున్నారు. మోషే గారు అంటున్నారు, ఇంత దూరం నడిపించిన దేవుడు ఇప్పుడు వాళ్ళ చేతికి అప్పగించడు. ఎదరు నువ్వు అనుకున్నట్టు నుయ్యలేదు, వెనక గొయ్యలేదు, ఊరక నిలిచి ఉండి చూడని ఒక మాట చెప్పారు వాళ్ళకి. ఏమిటా మాట అంటే, ఇప్పుడు నువ్వు చూస్తున్నటువంటి ఐగుప్తీయుల్ని మరి కొంచెం సేపట్లో నువ్వు చూడవు, ఇంకా మరి కొంచెం సేపట్లో నువ్వు చూడవు. నిన్ను ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్త అంధకార చీకటి శక్తులన్నీ కూడాను యేసు నామములో లయమైపోవాలి కాక ఇంక మళ్ళా చూడవు వాటిని. ప్రార్థన చేశాడు మోషే గారు. ప్రార్థన చేసి ఆయన ఏం చేశాడండి, దేవుడు అన్నాడు, నీ చేతి కర్రను తీసి నీళ్ళ మీద పెట్టు అన్నాడు. ఆ చేతి కర్రను తీసి నీళ్ళ మీద పెట్టగానే నీళ్లు సముద్రం 2 పాయలుగా చీలిపోయిందటండి. సముద్రం 2 పాయలుగా చీలిపోయిందంట. ఇప్పుడు ఇశ్రాయేలీ జనాంగం అంతా నడిచెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఇంకా దగ్గరికి అలా ఒడ్డుకి వెళ్తారనగా వెనకాల నుంచి వస్తున్నటువంటి ఐగుప్తీయులు మంచి బలశాలులందరూ కూడాను రథాలు వేసుకొని అదే సముద్రంలో వీళ్ళని అటాక్ చేద్దామని వచ్చారు. ఈ ఇశ్రాయేలీలు ఒడ్డుకి చేరుకున్నారు. నడి సముద్రంలో ఉంటుండగా దేవుడు సముద్రాన్ని కలిపేశాడు. దెబ్బకి అందరూ చచ్చిపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చెప్పాడండి, ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ ఐగుప్తీయుల్ని మళ్ళా మీరు చూడరు. ఒడ్డు దాటిపోయిన తర్వాత వాళ్ళందరూ ఇలాగ వెనక్కి తిరిగి చూశారట. ఇప్పుడు చూశారంట, ఒడ్డు దాటిపోయిన తర్వాత చూస్తే ఎవరు కనిపించట్లేదు, ఐగుప్తీయులు కనిపించట్లేదు. ఏం కనిపించరంటే సముద్రంలో మునిగిపోయారు వారందరూ. ఆశ్చర్యకాడు. నీకు వచ్చిన సమస్యలు కనబడకుండా వాటినన్నిటిని కూడా సమాధి చేసేటటువంటి దేవుడు యేసు ప్రభుని మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. నువ్వు ఏ రకమైనటువంటి సమస్యతో వచ్చావో నాకు తెలియదు, కానీ ఏ రకమైనటువంటి ఉద్దేశంతో నువ్వు ఇక్కడికి వచ్చావో కానీ యేసుని చూడగోరితే, యేసుని గురించి వింటే, యేసుని తెలుసుకుంటే మరింత తెలుసుకోండి, నీకు సహాయము చేసేటువంటి దేవుడు యేసు ప్రభు. నిన్ను పట్టి పీడిస్తున్నటువంటి సమస్యలను, శోధనలను, వేదనలను, దుఃఖాన్ని, బాధని సమస్తం
ఐగుప్తులు ఎలాగైతే కనబడకుండా పోయారో ఆ విధంగా అవన్నీ కూడా పోతాయి. నువ్వు యేసుని ఈ రాత్రి అంగీకరిస్తు ఊరక నిలిచియుండి చూడు, ఊరక నిలిచియుండి చూడుడి. కంగారు పడద్దు. వాళ్ళు చూసి భయపడుతున్నావు, తర్వాత నువ్వు చూద్దామన్న వాళ్ళు కనబడరు. నీ సమస్యలు, నీ శోధనలు, నీ ఇబ్బందులు ఏమవని నువ్వు దేంతో బాధపడుతున్నావో మళ్ళా తిరిగి యేసు ప్రభువునిగా నువ్వు పరిపూర్ణ రక్షకుడిగా స్వీకరిస్తే నువ్వు తిరిగి చూసేటప్పుడు సాతాను చీకటి శక్తులన్నీ నజరేయుడైన యేసు నామములో లయమైపోతాయి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలము ఒక శతాధిపతి వలె నువ్వు యేసు ప్రభువు గూర్చి వింటే, శతాధిపతి ఏమని వినుంటాడు? యేసు ప్రభు ఆశ్చర్యకరుడు. ఎవరండి యేసు ప్రభు? ఆశ్చర్యకరుడు. ఆయన చెయ్యనటువంటి అద్భుతాలు అనేవి ఏవీ లేవు. ఆయన చెయ్యని అద్భుతాలంటూ ఏమీ లేవు. ఎన్నని చెప్పచ్చు, ఇందాక చెప్పాను మీకు. ఇవన్నీ విన్నాడు. అన్నిటికంటే గొప్పది ఏంటంటే పాపిని రక్షించటానికి లోకానికి మనుష్య కుమారుడిగా వచ్చినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు నామములో మీకు మనవి చేస్తున్నాను, నువ్వు యేసుని గూర్చి వింటే చాలా సంతోషం. యేసు ప్రభు ఆశ్చర్యకారుడు. నువ్వు నేను చెప్పక్కర్లేదు. ప్రతి క్రిస్మస్ పండుగలోనూ చెప్పుకుంటాం. ఎప్పుడు చెప్పకపోయినా క్రిస్మస్ వస్తే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగుతుంటే సమాధానకర్త అని. గుడ్. నువ్వు చెప్పడం కాదు, ఈసారి దేవుడు నిన్ను గుర్చి చెప్పాలటండి. నువ్వు ఆశ్చర్యకరుడివి, నన్ను అంగీకరించావు, నా కొరకు జీవిస్తున్నావు. నన్ను అంగీకరించావు, నా కొరకు జీవిస్తున్నావు. శతాధిపతి వలె మనం ఉండాలి. ఆయన ఆశ్చర్యకరుడు అంటానికి బోల్డని నిదర్శనలు నేను పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూపించుగాను. మచ్చిక ఒకటి మాత్రం చూపించాను. ఈ రాత్రి మనవి చేస్తున్నాను, ఊరక నిలిచియుండి చూడు. ప్రభు చేతిలో నీ జీవితం పెట్టి చూడు. నన్ను రక్షించిన దేవుడు, నన్ను మార్చిన దేవుడు, నా స్థితిగతులు మార్చిన దేవుడు మీవి మారుస్తాడు. నేను ఎప్పుడు నా పిల్లలకి చెప్తాను, నా చర్చల పిల్లలందరికీ, నేను ఏ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చాను, యేసయ్య చేతులు నా జీవితం పెట్టాను. నా పాపాలన్నిటినీ క్షమించు ప్రభు అన్నాను. క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడు మన దేవుడు. ఈ రాత్రి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మనవి చేస్తున్నాను, నీకు ఆత్మలో సేద తీర్చేటువంటి దేవుడు, శరీరములో స్వస్థతను కలిగించేటువంటి దేవుడు. అటువంటి దేవుని చేతిలో నీ జీవితాన్ని పెట్టమని మనవి చేస్తున్నాను. చిన్న ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. నేను కొంత బడలికగా ఉన్న కారణంగా చాలా క్లుప్తంగా ముగించాను. రేపు ఎల్లుండి మరిన్ని విషయాలతో మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈ రాత్రి కాలం మీకు మనవి చేస్తున్న నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని రాత్రి నీ హృదయములకు ఆహ్వానించమని మనవి చేస్తున్నాను. నిన్ను ఆశ్రయించిన నరుడు ధన్యుడు, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఈ రాత్రి నువ్వు ఏ రకమైనటువంటి సమస్యలతో నా దగ్గరకు వచ్చావో, నా దగ్గరకు మన్నించండి, ఈ కూడికకు వచ్చారో అవన్నీ ప్రభు సన్నిధిలో పెట్టండి. ఓరక నిలిచియుండి చూడండి. ఇశ్రాయేలీయులు తమ శత్రువైనటువంటి ఐగుప్తీయులని మళ్ళా చూడలేదు. ముందు భయపడిపోయారు. మోషే గారు అన్నారు, వారిని ఇంక నువ్వు చూడరు మీరు అన్నారు. సముద్రం దాటి వెనక్కి చూస్తే వారు కనిపించలే. అందరూ సముద్రంలో కొట్టుకెళ్ళిపోయారు. నీ సమస్యలు యావత్తు ఆ విధంగా పరిష్కరించేటువంటి దేవుడు యేసు ప్రభుని మనవి చేస్తున్నాను. నీకన్నిటికీ జవాబిచ్చేటువంటి దేవుడు యేసు ప్రభుని మనవి చేస్తున్నాను. నీకు నిజంగా ఆయన చేతిలో నీ జీవితం పెడితే నీకు నిజంగా నీ జీవితంలో నీకు ఆశ్చర్యమే తప్ప
వేరేది ఏమీ ఉండదు. ఈ రాత్రి యేసు ప్రభు చేతులు మీ జీవితం ఉంచాలని మనవి చేస్తున్నాను. ఊరక నిలిచియుండి చూడమని మనవి చేస్తున్నాను. అలాగ చూసినటువంటి వారిలో నేనొకడిని కాబట్టి ఇంత ధైర్యంగా మీకు నేను చెప్తా ఉన్నా. యేసు ప్రభు నిజంగా ప్రేమామయుడు. ఒక తెగకో ఒక మతానికో చెందినటువంటి దేవుడు కాదాయన. సర్వ మానవాళికి దేవుడై ఉన్నటువంటి వారు. నిన్ను నన్ను మనలందరినీ పాపముల నుంచి విడుదలిచ్చి రక్షించు దేవుడై ఉంటున్నాడు. ఆయన చేతిలో నీ జీవితాన్ని పెట్టాలని మనవి చేస్తున్నాడు.